అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడదామని వచ్చానండి. ఎవరైనా నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత, హలో మాస్టారు, హలో మేడం గారు, మీరు ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు అవతల వాళ్ళకి ఎలా ఉందో నేను చెప్పలేదు. మీరు మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు చూసారా, అలాంటి వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ఆ సంగతి మాత్రమే ఈ రోజు మాట్లాడుతున్నాను. అవతల వాళ్ళ విషయం నాకైతే తెలియదు, కానీ ఈ విషయాన్ని ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్తాను. ఇది కరెక్టా కాదా మీరే చెప్పండి. ఫస్ట్, నీ విలువంతా ఏదో పడిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ నీకు మెల్లిగా ఇంకో విషయం తెలుస్తుంది. నా విలువ ఎవ్వరి చేతిలో లేదు అన్న విషయం నీకు మెల్లిగా తెలిసొస్తుంది. ఇక రెండో విషయం, నిద్ర అస్సలు పట్టదు, కానీ నీకు అప్పుడే తెలిసొస్తుంది. అదే నిన్ను ఒక ఆలోచించే మనిషిగా తయారు చేస్తుంది అని. ఇక మూడు, నీకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ ఆ ఏడుపు నుంచే తెలుస్తుంది నీలో ఉన్న బలహీనత మొత్తం ఆ ఏడుపుతోనే బయటకు పోతుంది అని. నాలుగవది, వాళ్ళ మాటలు ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటాయి, ప్రతి క్షణం హింస పడుతూనే ఉంటావు, కానీ మెల్లిమెల్లిగా వాళ్ళ మాటలు వినిపించడం మానేసి నీ మాటే నీకు వినిపిస్తూ ఉంటుంది. ఐదవది, నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటావు, నిన్ను నువ్వే తిట్టేసుకుంటావు, కానీ నిన్ను నువ్వే కాపాడుకోవటం మొదలు పెడతావు. ఆరవది, మొత్తం శూన్యంగా కనిపిస్తుంది, అంత చీకటిమయం అయిపోతుంది, ఒంటరిగా అనిపిస్తావు, అంత ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఖాళీలో నిన్ను నువ్వు పూరించుకోవటం, నిన్ను నువ్వు నింపుకోవటం అలవాటు చేసుకుంటూ ఉంటావు. ఇక నెంబర్ 7, నువ్వు ఎంత అటాక్ అయ్యావో నీకు బాగా అర్థమవుతుంది. రెండోసారి బ్లైండ్ అటాక్మెంట్ అవ్వటానికి ఛాన్సే ఇవ్వవు. ఇక 8వది, నేనెంత తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటావు, కానీ ఆ బాధే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పిస్తుంది, నువ్వు ఆత్మవిశ్వాసంగా ఎలా ఉండాలో నీకు నేర్పిస్తుంది. ఇంకా 9వది, నువ్వు చాలా సైలెంట్ అయిపోతావు, కానీ ఆ సైలెంట్ నుంచే నీకు మెచ్యూరిటీ పుడుతుంది. ఇంకా 10వది, నీకు అలౌన్గా అనిపిస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది, కానీ నువ్వు ఎంత ఒంటరైనా సరే నువ్వు వీక్ కాదు అనే విషయం నీకు ఆ టైంలోనే బాగా అర్థమవుతుంది. నీ పవర్ ఏంటో నీకు ఆ క్షణమే తెలిసొస్తుంది. ఇంకా 11వది, నువ్వు మొత్తం చేంజ్ అయిపోతావు, ఎవరికో నచ్చడానికి కాదు, ఎలా బ్రతకాలో అలానే బ్రతుకుతూ ఉంటావు, పూర్తిగా నిన్ను నువ్వు చేంజ్ చేసుకుంటావు. ఇంకా 12వది, నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళను అస్సలు మర్చిపోవు, కానీ వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండటం మాత్రం నేర్చుకుంటావు. ఇక నెంబర్ 13, నీ ప్రియారిటీస్ మొత్తం క్లియర్ అయిపోతాయి, నువ్వు ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, నీకు బరువు భారం అన్నీ తగ్గిపోయిన తేలిక ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా 14, నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం మానేస్తావు, కానీ మాట్లాడితే మాత్రం చాలా పవర్ఫుల్ మాట మాత్రమే మాట్లాడతావు. నెంబర్ 15, నువ్వు ఇక ఏ పని చేసినా కూడా నీకు నువ్వే ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఉంటావు, నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తావు, నీకు నువ్వే ఒక హిస్టరీని క్రియేట్ చేసుకుంటావు. ఇంకా నెంబర్ 16, నువ్వు ఫ్యూచర్లో ఇంకొకసారి రిజెక్ట్ అయ్యావనుకో, ఇక నీ మనసు విరగటం, నువ్వు కృంగిపోవటం జరగవు. ఇదంతా నీకు ట్రైనింగ్ పీరియడ్ అనుకొని చాలా హ్యాపీగా ఉంటావు. నెంబర్ 17, ఇంకోసారి చీప్ పనులు చేయటానికి అస్సలు ఇష్టపడవు, ఎందుకంటే నీకు నువ్వే వాల్యూ ఇచ్చుకోవటం మొదలు పెట్టావు కదా. ఇక 18, ఇక నుంచి వీక్ మూమెంట్ లో డెసిషన్స్ తీసుకోవటం మానేస్తావు, ఒక వీక్ పర్సన్ గా ఉండటం మానుకుంటావు, నువ్వు కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ గా తయారవుతావు. ఇక నెంబర్ 19, నువ్వు ఎమోషన్స్ ని కంట్రోల్ చేయటం నేర్చుకుంటావు, ప్రతి ఎమోషన్ ని బయటికి చూపించటం మానేస్తావు, చాలా మెచ్యూర్డ్ పర్సన్ గా తయారవుతావు. ఇక లాస్ట్ వన్, నెంబర్ 20, చివరకు నీకొకటి తెలిసొస్తుంది, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు నిన్ను కోల్పోయారు అన్న విషయం, కానీ నిన్ను నువ్వు కనుక్కున్నావు అన్న విషయం నీకు అప్పుడే తెలిసొస్తుంది. నిన్ను నువ్వు కొత్తగా కనుక్కుంటావు, నిన్ను నువ్వు ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా తయారు చేసుకుంటావు, నిన్ను నువ్వే తీర్చిదిద్దుకుంటావు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు నీలాంటి పర్సన్ ని మిస్ అవటం వాళ్ళ దురదృష్టం అని చెప్పి నీకు కూడా అర్థమవుతుంది. అదే టైంలో నన్ను వాళ్ళు వదిలి వెళ్ళటం నా అదృష్టం అన్న విషయం కూడా నీకు అప్పుడే తెలిసొస్తుంది. అర్థమైంది కదా? ఇదే పరిస్థితిలో మీరు ఉన్నారా? నేను చెప్పింది కరెక్టేనా? నేను చెప్పింది కరెక్టో కాదో నా కోసం కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా నాకు కమెంట్లో తెలియచేయండి. మీరు కోరుకున్న వీడియోని
నేను కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.